సార్ నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు డిఎస్పీ మీడియాస్. థ్యాంక్ యూ సార్. డిఎస్పీ మీడియా ప్రేక్షకులకు, ముఖ్యంగా ప్రసాద్ గారికి నన్ను ఇంటర్వ్యూకి పిలిచినందుకు మీ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. చాలా పెద్ద బాధ్యతను ఎత్తుకెత్తుకున్నట్టున్నారు. ఇక మనిషిగా మనం జన్మెత్తిన తర్వాత కొన్ని సందర్భాల్లో బాధ్యతలు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పార్టీలో ఉన్నాం. సో విఎన్ఆర్ గారితో నాకు ఉన్న అనుబంధాన్ని తీసుకొని బాధ్యతను ముందు తీసుకున్నాం. కాసేపు పార్టీ సంగతి పక్కన పెడదాం. యాజ్ ఏ ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా, ట్రస్మా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎవరు గెలిపిస్తున్నారు మీరు? మేము మా ట్రస్మా స్టేట్ బాడీ ప్లస్ మా డిస్టిక్ బాడీ గత 5 నెలల నుంచి మనం నరేందర్ రెడ్డితో జర్నీ చేస్తున్నాం. సో మంచిర్యాల జిల్లాలో నరేందర్ రెడ్డి గారిని ట్రస్మాగా అధ్యక్షుడిగా నేనే పరిచయం చేయడం జరిగింది. సో మేము ముందు నుంచే డిసైడ్ అయినాం. సో నరేందర్ రెడ్డి గారికి తప్పకుండా కాంగ్రెస్ టికెట్ వస్తుందని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తుల్లో నేను ఒకడిని. కాబట్టి అంటే ట్రస్మా 2, 3 ఉన్నాయి కదా, అందుకని అడగాల్సి వచ్చింది. ట్రస్మా సంఘాలు అన్నది విడిపోతూ ఉంటాయి. సో మా సంఘంలో మంచిర్యాల జిల్లాలో దాదాపు 72 స్కూళ్ళని మేము లీడ్ చేస్తున్నాం. 72 స్కూళ్ళు మాతో ఉన్నాయి. సో మొన్ననే మేము ఒక డైరీ కూడా ఇష్యూ చేయడం జరిగింది మా సంఘ సభ్యులతో. సో సంఘాలు అన్నప్పుడు ఇటు పిఆర్టీ టీచర్స్ సంఘాలు, పిఆర్టీయు, యూటీఎఫ్, యూటీఎఫ్ అని చాలా సంఘాలు ఉన్నాయి. అదేవిధంగా మాలో కూడా మేమందరం ఒకటే సంఘంగా కలిసి ఉండే కొన్ని అభిప్రాయ భేదాలు రావడం వల్ల 2-3గా చీలిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు నరేందర్ రెడ్డి గారి తరఫున వకాలత తీసుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మంచిర్యాల జిల్లాకు వచ్చేసరికి నరేందర్ రెడ్డి మీద అంటే ఇప్పటి వరకు ఉన్న వ్యతిరేకత, యాక్చువల్గా ఏ అభ్యర్థి పైన కూడా అంత వ్యతిరేకత లేదు. అంటే ఏదో ఒక పాజిటివిటీ కోణం ఏదో ఉంది. నరేందర్ రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకత ఉంది. అది మన మంచిర్యాల జిల్లాలో లేదా? అందుగా చూడండి, మీరు చెప్పింది నరేందర్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ టికెట్ రాకముందు వ్యతిరేకత చూపించాలి. కానీ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ పెట్టిన తర్వాత ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే పోటీలో ఉన్నారో, ప్రభుత్వము వన్ సైడ్ సపోర్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో, అక్కసుతో సో మిగతా పార్టీల వాళ్ళు ప్లస్ టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఈ వ్యతిరేకతని సోషల్ మీడియా ద్వారా క్రియేట్ చేస్తున్నారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కైండ్ ఇన్ఫర్మేషన్ ఏ అభ్యర్థి మీరు చెప్పినట్టు అపోనెంట్ కాకుండా సాధారణ ప్రజలే మీకెందుకు ఓటేయాలి సార్, మా పిల్లల్ని మీరు ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కనీసం దొరకలేదు, మీరు మాట్లాడదామంటే కూడా దొరకలేదు, ఎప్పుడు మీ కాలేజీకి వచ్చిన స్కూల్కి వచ్చిన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, కనీసం కనబడలేదు అని సాధారణ పేరెంట్ అంటున్న టైం సార్ ఇది. చూడండి సార్, ఒకవేళ ఆ విధంగా నెగిటివిటీ కనుక నరేందర్ రెడ్డి మీద ఉంటే, నరేందర్ రెడ్డి గారు 90-91లో 30 సంవత్సరాల క్రితం ఒక ట్యూషన్ మాస్టర్గా అతని ప్రస్థానం స్టార్ట్ అయింది. ట్యూషన్ మాస్టర్గా స్టార్ట్ అయిన ప్రస్థానం 54 విద్యా సంస్థల్ని నడిపే స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? ఇదే తల్లిదండ్రులు, ఇదే సమాజం, ఇదే విద్యార్థులు. అంత వ్యతిరేకత ఉంటే మేము 4 ఇన్స్టిట్యూషన్స్ నడపడానికే చాలా ఇబ్బంది పడుతున్నాం. అటువంటి వ్యక్తి 54 ఇన్స్టిట్యూషన్స్ నడపడానికి ఎవరు సహకరించారు? ఈ సమాజమే కదా. ఈ కరీంనగర్, ఈ మంచిర్యాల, నిజామాబాద్, ఉత్తర తెలంగాణలో ఉన్న మన మిత్రులు, ప్రెస్ మీడియా మిత్రులనండి, పొలిటికల్ లీడర్స్ అనండి, విద్యార్థులనండి, ఈ సమాజం అనండి, అందరూ సహకరించడం వల్లనే ఒక ట్యూషన్ మాస్టర్గా సామాన్య జీవితంగా ప్రారంభించిన ఒక వ్యక్తి ఇవాళ ఒక శక్తిగా తయారై 54 విద్యా సంస్థలు నడుపుతున్నారంటే సమాజం పబ్లిక్ అనేది కూడా అదే. ఏంటి అంటే ఆయన కార్పొరేట్ విద్యా వ్యవస్థకు మాత్రమే పనిచేస్తాడు, ఎమ్మెల్సీగా రాజకీయ నాయకుడిగా పనిచేయడు. మీరు చెప్పింది కూడా ఇప్పుడు అదే. లేదు, ఆయనకున్న 54 విద్యా సంస్థల్లో దాదాపు 3-4 సంస్థలు మాత్రమే కార్పొరేట్. విద్యా సంస్థలలో చెడ్డ పేరు లేదు, డబ్బుల వసూలు ఒక్కటి తప్ప విద్యా సంస్థలో చెడ్డ పేరు లేదు. అనేది ఏంటంటే ఎమ్మెల్సీ అయితే రాజకీయ నాయకుడిగా అయితే, లేదా ఎమ్మెల్సీ అయితే ప్రజాప్రతినిధి అయితే మాకు దొరకడు. లేదండి, ఇప్పుడు ఒక మనిషికి బాధ్యత వచ్చినప్పుడు మొన్నటిదాకా ఆయన స్కూల్ కరెస్పాండెంట్, విద్యా సంస్థల అధినేతగా మాత్రమే ఈ సమాజం చూడడం జరిగింది. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా మండలిలో అతనికి కనుక స్థానం కల్పిస్తే తప్పకుండా ప్రజలతో మమేకం అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ప్రజలతో మమేకం కాకపోతే ప్రజలు తిరస్కరిస్తారు ఒక నాయకుడిని. ప్రజలతో మంచిగా ఉండాలి. ఇంకొక అపవాదం ఏముందంటే అధిక ఫీజులు తీసుకున్నాడు సారు అని చెప్పి మీలాంటి వాళ్ళని చాలా వాళ్ళ ద్వారా విన్నాను. కానీ అధిక ఫీజులు తీసుకోవడం అన్నది ప్రభుత్వం, ఒక గవర్నమెంట్ మనకు బాడీ మాకు రికగ్నిషన్ ఇచ్చింది. గవర్నమెంట్ గైడ్లైన్స్కి అనుగుణంగానే మేము విద్యా వ్యవస్థలను నడుపుతున్నాం, కానీ బియాండ్ ద గవర్నమెంట్ గైడ్లైన్స్కి నడపడం లేదు. సో ప్రజలు, విద్యార్థులు సహకరించడం వల్లనే అతను ఈ స్థాయికి వచ్చిండన్నది నా అభిప్రాయం. ఇంకో విషయం, ప్రజలతో మమేకం కావడం లేదని చెప్పి టికెట్ రాకముందు ఎందుకు అనలేదు, ఇప్పుడు ఎందుకు టికెట్ వచ్చిన తర్వాత అంటున్నారు?
గతంలో నరేందర్ రెడ్డి సార్ని ఎత్తుకుంటేనే కదా 54 విద్యా సంస్థలు నడుపుతున్నాడు. సో టికెట్ వచ్చిన తర్వాత కొంతమంది కావాలని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్ ఇయ్యదు అని నమ్మి అంతకుముందు ఎవరు ఆరోపణ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసరికి సహజంగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎట్లా నమ్మిండు అదే ఒకటి. ప్లస్ ఈయన దగ్గర కాంగ్రెస్ పార్టీ ఓ 50-60 కోట్ల రూపాయలు తీసుకొని ఇంకొక క్యాండిడేట్ అంటే ప్రసన్న హరికృష్ణ లాంటి వాళ్ళకి కాకుండా ఈయనకి ఇచ్చింది కేవలం డబ్బులకి ఒక ఆరోపణ. చూడండి, నరేందర్ రెడ్డి గారు మీ అందరికీ మంచిర్యాల జిల్లా వాస్తువులకు తెలియజేయాల్సింది ఏంటనగా, ముఖ్యంగా ఇతను 2018లోనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఇతనికి పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తా అనుకున్నారా? ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వచ్చిండు, ఎమ్మెల్సీగా చేయాలనుకున్నాడు, అవకాశాలు రాలేదు. సో ఇప్పుడు మనకు 25లో అవకాశం వచ్చింది. అభ్యర్థిగా 2018 నుంచి ఆయన కాంగ్రెస్ సభ్యత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, బట్ యాక్టివ్ పాలిటిక్స్ లో లేడు. సో ఇప్పుడు యాక్టివ్ అవ్వాలనే అవకాశం రేవంత్ రెడ్డికి ప్రభుత్వం కల్పించింది కాబట్టి యాక్టివ్ అయ్యిండు, టికెట్ వచ్చింది. సో టికెట్ ఆస్పిరెంట్స్ మనకు లక్ష్మీప్రసాద్ ఈయన ఉండొచ్చు, రేవంత్ రెడ్డి ఉండొచ్చు, మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. కానీ పార్టీ ఒక అధిష్టానం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎవరికి ఇస్తే గెలుపు సునాయాసమైద్దని ఆలోచించి నరేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మరి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి పొరపాటు చేసింది అనేది ఒకటి, హరికృష్ణ లాంటి వాళ్ళకి ఇస్తే ఈజీగా గెలిచేటోడు అనేది ఒకటి. ఇప్పుడు హరికృష్ణ గారు బీఎస్పీ నుంచి ఉన్నట్టున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే నేషనల్ వైడ్ కానీ నిధులు కానీ కావాలంటే బీజేపీ అనేది ఒకటి కూడా చూస్తుంది. ఈ వేరియేషన్లో నరేందర్ రెడ్డి గారికి గెలుపు అనేది ఏ మేరకు ఉంటుంది అనుకుంటున్నారు? చూడండి, నరేందర్ రెడ్డి గారికి 4 జిల్లాలతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఉమ్మడి మెదక్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, కరీంనగర్, ఆదిలాబాద్. సో ఇక్కడ దాదాపు 3,65,000 ఓట్ల ఎమ్మెల్సీ ఓటర్స్ ఉన్నారు. రేపు 27వ తారీఖు నాడు మనకు ఎన్నిక జరగబోతుంది. ఈ ఓటర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో కూడా అందరి గ్రాడ్యుయేట్స్ని టచ్ చేసిన వ్యక్తి కేవలం నరేందర్ రెడ్డి. ఇంత పెద్ద మొత్తంలో రిజిస్టర్డ్ అయింది అంటే కూడా నరేందర్ రెడ్డి గారి టీమే. సో కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా సపోర్ట్ చేసింది అప్పుడు, కాబట్టే మనకు టికెట్ వచ్చిందని మేము భావిస్తున్నాం. సో కాబట్టి ఇంత పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ జరిగింది. ఇందులో దాదాపు 2-2.5 లక్షల ఓట్లు నరేందర్ రెడ్డి గారు చేయించినవే ఉన్నాయి. మిగతా ఏ పార్టీ అభ్యర్థి కూడా మొన్నటిదాకా ఎప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్లో కానీ ఓటర్ రిజిస్ట్రేషన్లో ముందు పాలు పంచుకున్నది లేదు. ఇప్పుడు హరికృష్ణ గారు కూడా ఎక్కడ మిగతా ఆయనకున్న ప్రాంతంలో ఎక్కడ చేశారు, కానీ ఇక్కడ మా మంచిర్యాల జిల్లాలో కానీ, ఆసిఫాబాద్లో కానీ, నిర్మల్లో కానీ, ఆదిలాబాద్లో కానీ ఎక్కువగా తిరిగింది లేదు. 1-2 సార్లు వచ్చి వెళ్ళడమే జరిగింది. ఎక్కువగా రిజిస్టర్ అవ్వడానికి ఓట్లు కృషి చేసింది నరేందర్ రెడ్డి గారు. సో అందు గురించనే కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో దాదాపు ఇప్పుడు మంచిర్యాల జిల్లా తీసుకుందాం మనం. సో మనకు మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీలో 16,000 ఓట్లు ఉన్నాయి. ఈ 16,000 ఓట్లలో దాదాపు మా ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో నిన్ననే మీటింగ్ జరిగింది. దాదాపు 15,000 ఓట్లు రేపు పోల్ అయితే అందులో 12,000 ఓట్లు మన నరేందర్ రెడ్డి గారికి వస్తాయి, మీరు రాసి పెట్టుకోండి. అదే చెన్నూరులో కూడా వివేక్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది, ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గర కూడా 7,600 పైచిలకు ఓట్లు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నాయి. అక్కడ కూడా దాదాపు 5,000 ఓట్లు మన నరేందర్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉంది. అట్లనే మన బెల్లంపల్లిలో కూడా మన ఎమ్మెల్యే వినోద్ గారితో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా దాదాపు 6,000 ఓట్లు ఉన్నాయి. అందులో కూడా మేము 4,500 కాంగ్రెస్ పార్టీకి నరేందర్ రెడ్డికి రేపు ఓటు వేయబోతున్నాం. ఇతను సీరియల్ నెంబర్ 2లో ఉన్నాడు. మొదటి ప్రాధాన్యత ఓటు 27వ తారీఖు నాడు నరేందర్ రెడ్డి గారికి వేసి అత్యధిక మెజార్టీతో మేము గెలిపించబోతున్నాం. ఇన్ని ఓట్లు అని స్పష్టంగా చెప్తున్నారు కదా. నరేందర్ రెడ్డి గారికి అంటే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఆయనకున్న ఇన్స్టిట్యూషన్స్ పరిచయంతో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఉన్న గ్రాడ్యుయేట్లని ఆ ఇన్స్టిట్యూట్కి అనుబంధంగా ఉన్న పేరెంట్లో ఉన్న గ్రాడ్యుయేట్లని కొంత ఖరీదు పెట్టి ఉంచాడు అనేది ఒక ఆరోపణ. చూడండి, ఇవాళ రేపు ఎంతమందిని మిమ్మల్ని కొనగలమండి? అది ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొనడం, అమ్మడం, డబ్బులు అనే ప్రస్తావన, కోట్ల డబ్బులు అని తీసుకొస్తారు. అది ఆ విధంగా ఉంటే ఒక సామాన్య వ్యక్తి ఈ స్థాయికి రాలేడండి. ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి అతను ఈ పేరు రావడం జరిగింది. డబ్బు అన్నది ఏముంది, ఏ రంగంలోనైనా డబ్బు సంపాదించవచ్చు. విద్యారంగంలోనే ముఖ్యంగా నరేందర్ రెడ్డి గారి ఉద్దేశం, మా ట్రస్మా యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఇతను గ్రాడ్యుయేట్స్ని తయారు చేసే యంత్రాంగం ఇతని దగ్గర ఉంది. ఇప్పుడు అడ్వకేట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి,
డాక్టర్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, నార్మల్ డిగ్రీ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్ వీళ్ళందరినీ తయారు చేసింది ఎవరు? నిజంగానే నరేందర్ రెడ్డి గారు సేవా భావంతో ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటారా? అండ్ టీచర్స్ కానీ గ్రాడ్యుయేషన్ తయారు చేశారంటారా సేవా భావంతో, కమర్షియల్ కాకుండా? సార్, ఒక మనిషిగా మనం ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటాం, ఆనందంగా ఉంటాం. సేవాభావమే లేకపోతే 54 సంస్థలను విస్తరించి ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఆయన విద్యా సంస్థల ద్వారా జనరేట్ చేసిందంటేనే ఈ సమాజానికి సేవ చేసినట్టు. అన్నది సేవ, కమర్షియల్ కాదు. ఏ ఒక్కరికి కూడా ఉచితంగా చెప్పలేదు కాబట్టి. ఎవరు మీ పిల్లల్ని చదివించారా? నేను స్ట్రైట్ వే క్వశ్చన్ అడుగుతున్నా. ఎవరైతే అక్కడ చదివిన విద్యార్థుల తల్లిదండ్రుల్ని కనుక మీరు ఇంటర్వ్యూ చేస్తే చూస్తున్నా సోషల్ మీడియాలో 10% నిజాలు వస్తాయి సార్. 90% వ్యతిరేకమైన వార్తలు వాళ్ళ పబ్లిసిటీ పెంచుకోవడానికి, మీడియాకు మన గ్రేడింగ్స్ కావడానికి మాట్లాడడం జరుగుతుంది. కానీ నిజంగా ఎవరు కూడా ఆ విద్యార్థులు ఎంత కన్సెషన్ ఇచ్చారు, తల్లిదండ్రులు ఏ విధంగా లబ్ధి పొందారు, వాళ్ళ పిల్లలు ఎంతమంది డాక్టర్లు అయ్యారు, ఎంతమంది అడ్వకేట్స్ అయ్యారు, ఆ తల్లిదండ్రుల్ని 90% హ్యాపీగా ఉన్నారు సార్. ఒక 10% ఎక్కడన్నా మనకు ఉంటే ఉండొచ్చు. నేను 4 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నేను ప్రతిసారి ప్రతి పేరెంట్కి అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ నా ప్రిన్సిపాల్స్ అనునిత్యం 24/7 అందుబాటులో ఉంటాం. 54 విద్యా సంస్థలు ఉన్నప్పుడు నరేందర్ రెడ్డి గారు అందరు తల్లిదండ్రుల్ని ఏ విధంగా అందుబాటులోకి రాగలరు? అది కష్టం కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో నాకు చాలా అనుబంధం, నేను కలవాలంటే కలవడం వీలవుతుందా? అదేవిధంగా నరేందర్ రెడ్డి గారికి 54 విద్యా సంస్థలు ఉండడం వల్ల కొన్ని బ్రాంచెస్లో కలవడం జరుగుతుంది తల్లిదండ్రులతో, కొన్ని బ్రాంచుల్లో కలవడం జరగదు. అంటే ఇప్పుడు మీరు కదా మంచిర్యాల జిల్లా ట్రస్మా బాధ్యతలు తీసుకొని నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ నుంచి ప్రిన్సిపాల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రిన్సిపాల్స్ వాళ్ళ కాలేజెస్లో వాళ్ళు ఒక గ్రాడ్యుయేట్ ఓటర్ ఉన్నారు కాబట్టి గ్రాడ్యుయేట్స్ని ప్రభావితం చేయడానికి ఆ ప్రిన్సిపాల్ కావచ్చు, లేకపోతే నార్మల్ సిటిజన్ కావచ్చు, పార్టీ అభ్యర్థి కావచ్చు, మేము ప్రచారం చేస్తాం, నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తాం. అయితే అజీజ్ గారితో డిఎస్పీ మీడియా మాట్లాడుతుంది అని చెప్పేసి కొంతమందిని అడిగినప్పుడు, అసలు అంటే వచ్చినప్పుడు మేము మా టీం అంతా ప్రికాషన్ చేసుకుంటుంది అనమాట, ఏమేమి మాట్లాడాలనే విషయమై. మా టీం వాళ్ళు మాట్లాడినప్పుడు అసలు అజీజ్ గారిని అభ్యర్థిగా చూద్దాం అనుకున్నాం ఈ ఎమ్మెల్సీకి అని మీ శిష్యుడే అన్నట్టున్నారు. మీరేమంటారు? చూడండి, రాజకీయ జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదగాలి, పదవి రావాలనే ఆశయం ఉంటుంది. కానీ మనకున్న స్థానికంగా ఉన్న పరిచయాలు కానివ్వండి, రాజకీయ సంబంధాలు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో నరేందర్ రెడ్డి పోటీలో ఉంటాను అన్నా, నాకు సహకరించి అన్నప్పుడు నేను త్యాగం చేయడం జరిగింది. సో నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కౌన్సిలర్గా నా ఫ్యామిలీకి టికెట్ ఇస్తే బాల్గా సుమన్, నేను నా శిష్యుడికి ఇచ్చి నేను త్యాగం చేసిన. అదేవిధంగా కోఆప్షన్ టికెట్ కూడా మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇవ్వండి అజీజ్ గారు, మీరు పార్టీకి సహకరిస్తున్నారని చెప్పి బాల్గా సుమన్ ఇచ్చినప్పుడు, మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను కోఆప్షన్ కూడా నా ఫ్యామిలీలో ఎవరు లేరు, పార్టీలో పనిచేసే వాళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్సే అనుకుని నేను రజాకి త్యాగం చేయడం జరిగింది. సో ఈసారి కూడా నేను నరేందర్ రెడ్డి గారి కోసం ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేశాను. ఫ్యూచర్లో ఏదన్నా అవకాశం వస్తే, పార్టీ నాకు అవకాశం ఇస్తే తప్పకుండా అందరి ఆశీస్సులతో పోటీలో ఉండడానికి, ప్రజాసేవ చేయడానికి అజీజ్ ఎప్పుడు ముందుంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాకు ఈ ప్రశ్న మీరు సూటిగా సమాధానం చెప్పాలి. పార్టీ అందరి మీదే అనుకున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అంతా మీరు అనుకున్నారు, మీ శిష్యులకు నమ్మిన వాళ్ళకు టికెట్ ఇచ్చారు. ఇదే కరీంనగర్ ఎమ్మెల్సీలో మీ శిష్యుడు పోటీ చేస్తున్నాడు, ఆయన ఎందుకు గెలిపించారు మరి? నా శిష్యుడు ఇప్పుడు నేను దానికంటే ముందు నేను ఒక పార్టీ స్టాండ్ తీసుకున్నాను. నేను పార్టీలో ఉన్నా. నేను నవంబర్ 9, 2023లో పార్టీలో ఉన్నా. నా శిష్యుడు వేరే దగ్గర ఉన్నాడు, ఇండిపెండెంట్గా చేస్తున్నాడు, వేరే పార్టీ టికెట్ ఆశించిండు. కానీ నేను ఈ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీ కట్టుబాట్లకు తప్పకుండా నేను పార్టీకే పనిచేస్తాను. నా కుటుంబ సభ్యులు పోటీలో ఉన్న వేరే పార్టీలో ఉంటే నేను సపోర్ట్ చేయలేను. నా పార్టీ సిద్ధాంతమే నా మొదటి సిద్ధాంతం. అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా నరేందర్ రెడ్డి గారు అంతే. అందుగురించనే నేను ఇప్పుడు ఈ లాస్ట్ ఒక 3-4 రోజులు ఎలా ఉండేటట్టుంది సార్? నాకు తెలిసి రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మంచిర్యాల జిల్లాలో అందరు గ్రాడ్యుయేట్స్తో దాదాపు 10,000 మందితో మమేకం అవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క మీటింగు మన గౌరవనీయులు మన ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మంచి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ మీటింగ్తో ఈ చుట్టుపక్కల ఉన్న ఉత్తర తెలంగాణలో రేపు కూడా నిజామాబాద్లో అండ్ కరీంనగర్లో కూడా మీటింగ్ రేవంత్ రెడ్డి గారు ఉంది. రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలన నచ్చి తప్పకుండా అందరూ గ్రాడ్యుయేట్స్ కూడా, ఇటు సింగరేణి యూత్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, ప్రతి గ్రాడ్యుయేట్ కూడా మనకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్కి
తప్పకుండా నరేందర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. నరేందర్ రెడ్డి గారు వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఉన్న టీచర్స్, పేరెంట్స్, ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ తప్ప ఎమ్మెల్యేలను కలుపుకపోవట్లేదు అనేది ఒక ఆరోపణ ఉంది సార్. మీరు ఎట్లా అంటారు సార్? మొన్ననే మేము బెల్లంపల్లిలో వినోద్ ఎమ్మెల్యే సార్ లేదు, నేను అంటున్నా మేము ఎవరితోనైతే మాట్లాడతామో దానికి ముందు డిఎస్పీ మీడియా టీం కొంతమందితో మాట్లాడుతుంది. అదో చెప్పారు, బయటకు రావట్లేదు కానీ చెప్పారు. ప్రతి దగ్గర ఏ నియోజకవర్గంలో అయితే ఇన్ఛార్జీలు ఉన్నారో, ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో కానీ, సీతక్కతో కానీ, కొండ సురేఖతో కానీ, ఇక్కడ ఉన్న ముగ్గురు మంచిర్యాల జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలతో మంచి సంబంధాలు ఉన్నాయి. టికెట్ లాస్ట్ మినిట్లో డిక్లేర్ అవ్వడం వల్ల రూట్ లెవెల్లో ఉన్న సామాన్య కార్యకర్తలకి మన నరేందర్ రెడ్డి గారు రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే 42 నియోజకవర్గాలు ఉమ్మడి 4 జిల్లాల్లో తిరగడం వల్ల, ఏరియా పెద్దగా అవ్వడం వల్ల అందరూ సామాన్య కార్యకర్తల్ని నరేందర్ రెడ్డి గారు కలవలేకపోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ ఎమ్మెల్యే సార్ చెప్తే మిగతా కార్యకర్తలందరూ మేము పాటించక తప్పదు, మేము కాంగ్రెస్కి కరడు కట్టిన కార్యకర్తలుగా, సైనికులుగా నరేందర్ రెడ్డి గారిని మేము గెలిపిస్తాం. ఎట్లా చేసి నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తాం. మీరు గ్రాడ్యుయేట్స్కి ఈ సందర్భంగా ఏం అప్పీల్ చేస్తారు సార్? మేము నరేందర్ రెడ్డి గారికి మనం విద్యారంగం నుంచి ఉన్నాం. సో విద్యారంగంలో ఉన్న సమస్యల పట్ల మీకు పూర్తి అవగాహన ఉంది. సో గ్రాడ్యుయేట్స్గా లా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరైతే లాయర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక 5 years వాళ్ళకి హాండోరియం ఇవ్వాలి. ఎందుకంటే లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఈచ్ వన్ గ్రాడ్యుయేట్ కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తున్నారు. సో మినిమం 5,000 to 10,000 న్యూలీ లా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసే వాళ్ళకి 5,000 to 10,000 వాళ్ళకు హాండోరియం ఇప్పించాలనే ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. ఇంకో విషయం, ప్రతి గ్రాడ్యుయేట్, ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో 30,000 మంది ఓటర్లు నమోదైనరు గ్రాడ్యుయేట్స్. వీళ్లకు 1 రూపీ తీసుకొని 3 లక్షల ప్రమాద బీమా ఒకటి చేయాలని ఒక కంకణం కట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, నరేందర్ రెడ్డి గారు విఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తారా తెలియదు. అదేవిధంగా ప్రపంచంలో గ్లోబలైజేషన్ పెరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఇవాళ రేపు ఆన్లైన్ అవుతుంది. ప్రతి ఒక్కరితో మాట్లాడాలన్నా, చదవాలన్నా అన్ని డిజిటలైజేషన్ అవుతున్నాయి. ఉన్న లైబ్రరీస్ అన్నిటినీ డిజిటలైజేషన్ చేయాలని ప్రతి లైబ్రరీలో, ఇప్పుడు నిరుద్యోగులు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రిక్రూట్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 yearలో 50,000 ఉద్యోగాల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి చాలా ఆనందంగా ఉన్నారు. సో ముఖ్యంగా మా విద్యారంగంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం, డిఎస్సి ద్వారా 10,000 మందికి కొత్త టీచర్లను తీసుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలన్నీ చాలా ఆనందంగా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ఇంకో మంచి నిర్ణయం తీసుకున్నారు, ఫ్రీ బస్ మహిళలకి. సో మహిళలు కరీంనగర్కి వెళ్ళడానికి మంచిర్యాల నుంచి లేకపోతే హైదరాబాద్కి ఫ్రీగా బస్సుల్లో వెళ్ళి గ్రాడ్యుయేట్స్ ఏదైతే మహిళా గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఫ్రీగా కోచింగ్ తీసుకోవడానికి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా లైబ్రరీస్లో ఉండి చదివి ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల వస్తుంది. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల జరుగుతుంది. సో ఈ విధంగా గ్రాడ్యుయేట్స్కి చాలా మంచిగా ఉన్నాయి. మేము మంచిర్యాల జిల్లా నుంచి నరేందర్ రెడ్డి గారిని ఒకటి కోరడం జరిగింది. మాకు చెన్నూరు నియోజకవర్గంలో మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఓ మంచి లైబ్రరీ మా గ్రాడ్యుయేట్స్కి కావాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇంజనీర్సు బయటికి వస్తున్నారు. అదేవిధంగా మిగతా డిగ్రీలు కంప్లీట్ చేసి 2 లక్షల మంది వస్తున్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణలో 3 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ని బయటికి తీసుకొస్తున్నాం, పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తున్నారు. కానీ స్కిల్ఫుల్గా ఉన్న వాళ్ళు కేవలం చాలా తక్కువ మంది ఉంటున్నారు. అటువంటి స్కిల్ఫుల్ డెవలప్మెంట్ కావాలి అంటే ఈ విద్యా సంస్థలు నడిపే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళు కనుక ఎమ్మెల్సీగా ఉంటే బాగుంటుంది. ఈయన విఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా లైబ్రరీస్లో ఎవరైతే మార్నింగ్ వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి చదివిన తర్వాత రావాలంటే మంచిగా అనిపించదో అక్కడ ఉచితంగా భోజన అవకాశాన్ని కూడా కల్పించాలని లైబ్రరీస్లో, తెలంగాణలో ఎన్నైతే లైబ్రరీస్ ఉన్నాయో అన్ని లైబ్రరీస్లో గ్రాడ్యుయేట్సే వెళ్తారు అక్కడ చదువుకోవడానికి. సో లంచ్ ఒకటి మనం ఫ్రీ లంచ్ మనకు స్కూల్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం. లైబ్రరీస్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రొవైడ్ చేసి గ్రాడ్యుయేట్స్కి ఇచ్చినట్టయితే గ్రాడ్యుయేట్స్ చాలా మంచిగా ఆనందంగా ఉంటారన్నది. గ్రాడ్యుయేట్ సమస్యల మీద అవగాహన ఉంది. మీరు నరేందర్ రెడ్డి గారు ఏం చేయాలనుకుంటున్నారని చెప్పినారు. గ్రాడ్యుయేట్స్కి మీరేం అప్పీల్ చేస్తున్నారు సార్? గ్రాడ్యుయేట్స్కి మా యొక్క సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే పోటీలో క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు గతంలో ఈ సమాజానికి చేసింది ఏంటి, ఇప్పుడు వచ్చి మేము చేస్తామంటే ఎన్నికలప్పుడు మీరు ఆ వాగ్దానాలని మీరు నమ్ముతారా? ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏదైనా చేయాలి, ఫండ్స్ తీయాలి అంటే అది ప్రభుత్వం ద్వారా అవుద్ది. మిగతా వాళ్ళు ఏమన్నా గెలిపిస్తే హరికృష్ణ కానివ్వండి, ఇంకో కృష్ణ కానివ్వండి, ఏం చేయగలరు? సో ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎవరితో అవుతాయి?
ఇప్పుడు ఉండేది 4 సంవత్సరాలు, ఇంకా 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈ వ్యక్తిని గెలిపిస్తే మన నరేందర్ రెడ్డిని, ఇది ఒక వ్యక్తి కాదు, శక్తి. రేవంత్ రెడ్డి గారు అందు గురించే నేను నరేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మనకు మంచి జరుగుద్ది గ్రాడ్యుయేట్స్ అందరికీ. కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి వ్యక్తికి ఓటు వేసి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని గ్రాడ్యుయేట్స్ని కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ.